నమస్తే, వెల్కమ్ టు వీడియోస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నెల్లూరులో విశ్వ సముద్ర గ్రూప్ ప్రాజెక్టులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు. పోర్టులు, ఎయిర్పోర్టులతో జిల్లాకు మహర్దశని వ్యాఖ్య. పదహారున కర్నూలులో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ విజయోత్సవ సభ. ప్రధాని మోడీ సభను విజయవంతం చేయాలన్న మంత్రి నారా లోకేష్. పోర్టులు, విమానాశ్రయాల ఏర్పాటుతో రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి సాధిస్తుందని, ఈ ప్రగతిలో నెల్లూరు జిల్లా కీలక పాత్ర పోషించనుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆర్థిక ప్రగతితో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఈదగాలి గ్రామంలో విశ్వ సముద్ర గ్రూప్ చేపట్టిన పలు ప్రాజెక్టులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఇంధనల్ ప్లాంట్, నందగోకులం లైఫ్ స్కూల్స్, సేవ్ ద బుల్, పవర్ ఆఫ్ బుల్ ప్రాజెక్టులను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ యొక్క ప్రాజెక్టులను పరిశీలించారు. నందగోకులం లైఫ్ స్కూల్ విద్యార్థులతో చంద్రబాబు నాయుడు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, నెల్లూరు జిల్లాలో ఇప్పుడు పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టులతో పాటు కీలక పరిశ్రమలు వచ్చాయని తెలిపారు. కృష్ణపట్నం, రాయపట్నం, దుగరాజపట్నం పోర్టులు జిల్లా అభివృద్ధికి కీలకంగా మారతాయని తెలిపారు. దగదర్తి విమానాశ్రయం త్వరలోనే వస్తుందని, బీపీసీఎల్ గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ, క్రిప్ గో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ కూడా రాబోతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రగతిలో, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో నెల్లూరు జిల్లా కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఇదే సమయంలో జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడం లేదని, సోమశిల, కండలేరు లాంటి మంచి ప్రాజెక్టులు నెల్లూరు జిల్లాలో ఉన్నాయని తెలిపారు. 150 టీఎంసీల నీళ్లు ఈ 2 ప్రాజెక్టులో ఉంటాయని, భవిష్యత్తులో నీటి కొరత లేకుండా ఈ ప్రాజెక్టులో నీటి నిల్వలు ఉంచుతామని ముఖ్యమంత్రి చెప్పారు. ఇక్కడికి వచ్చినప్పుడు నెల్లూరు జిల్లా ఇది రైట్ ప్లేస్. ఇది ఈరోజు ఇక్కడ చూస్తే ఒక పక్కన సోమశిల, కందలేరు 2 బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు కందలేరు ప్రాజెక్ట్ని కట్టడం, అదే సమయంలో ఇంకొక పక్క సోమశిల కూడా ఎక్స్పాండ్ చేయడం చేశారు. దగ్గర 150 టీఎంసీ నీళ్లు ఈ 2 ప్రాజెక్టులో ఉంటాయి. అంటే ఇంత వాటర్ ఉండే జిల్లా కానీ ప్రాంతం కానీ ఎక్కడా ఉండదు. ఇక్కడ రాబోయే రోజుల్లో ఎక్కడా నీటి కొరత ఉండే అవకాశమే లేదు. ఇంకో పక్క కృష్ణపట్నం పోర్టు ఇక్కడికి 10 కిలోమీటర్లే. వన్ ఆఫ్ ది బెస్ట్ పోర్ట్ ఇక్కడ ఉంది. కృష్ణపట్నం పోర్ట్ ఉంది. ఇంకో పక్కనే రామాయంపట్నం పోర్ట్ వస్తూ ఉంది. ఇంకో పక్క దుగ్గిరాజపట్నం ఇంకొక పోర్ట్ వస్తుంది. ఈ 3 పోర్ట్లు వచ్చి అదే మరిగా పక్కనే మీరు చూస్తే ఒక దగదర్తిలో ఒక ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది. 3 పోర్ట్లు వస్తున్నాయి. తిరుపతిలో ఎయిర్పోర్ట్ ఉంది. ఇంకో పక్క దగదర్తిలో ఎయిర్పోర్ట్ వస్తుంది. చెన్నైలో కూడా ఒక ఎయిర్పోర్ట్ వస్తుంది. ఇలాంటి ఇంకొక పక్క నేషనల్ హైవే కనెక్ట్ అవుతూ ఉంది. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్రోగ్రాంలో ఏదైతే బుల్లెట్ ట్రైన్ కూడా కనెక్ట్ చేయడానికి హైదరాబాద్, చెన్నై, అదే మరిగా ఇంకో పక్క చెన్నై టు అమరావతి ఇవన్నీ కనెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ఇవి వస్తే ఒక పక్క రోడ్డు ఉంది, రైల్వే కనెక్టివిటీ వస్తుంది, ఇంకో పక్క ఎక్సలెంట్ భూములు ఉన్నాయి. అన్నింటికంటే బ్రహ్మాండంగా పనిచేసే వ్యక్తులు కూడా ఉన్నారు. ఇక్కడే రామాయంపట్నంలో తొందరలో బీపీసీఎల్ గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ వస్తుంది. ఇంకో పక్కన క్రిప్కో గ్రీన్ ఎనర్జీ వస్తుంది. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పెద్ద ఎత్తున వస్తాయి. అందుకే నేను ఈరోజు చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, ఈ జిల్లాలో సెస్దర్ ఫౌండేషన్ ద్వారా ఎథనాల్ ప్లాంట్ పెట్టడమే కాకుండా ఒక స్కూల్ పెట్టి బ్రహ్మాండంగా చేస్తున్నారు. దీన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నేను ఒకటే మీ అందరినీ కోరుతూనే ఇక్కడుండే ప్రజాప్రతినిధుల్ని, ఇక్కడుండే సిబ్బందిని, ఇక్కడుండే సిటిజన్స్ అందరినీ రాబోయే 2047కి భారతదేశం ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 దేశంగా ఉంటుంది. నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది. ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఉంటుంది. అదే సమయంలో తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 జాతిగా తయారవుతుందని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా.
ఈ నెల 16వ తేదీన కర్నూలులో ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యే సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభను విజయవంతం చేసేందుకు ప్రజాప్రతినిధులు అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి లోకేష్ కోరారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై పెద్ద ఎత్తున నిర్వహించిన ప్రచార అవగాహన కార్యక్రమాలపై మంత్రులు అధికారులతో లోకేష్ చర్చించారు. ప్రధాని రాష్ట్ర పర్యటన ఏర్పాట్లపై ఉండవల్లి నివాసంలో నిర్వహించిన మంత్రుల బృందం సమావేశానికి రాష్ట్ర మంత్రుల పయ్యావుల కేశవ్, సత్యకుమార్ యాదవ్, వంగలపూడి అనిత, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ముఖ్యమంత్రి కార్యాలయ సీనియర్ అధికారులు కార్తికేయ మిశ్రా, పీయూష్ కుమార్, అహ్మద్ బాబు హాజరయ్యారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై పెద్ద ఎత్తున నిర్వహించిన ప్రచార అవగాహన కార్యక్రమాల గురించి మంత్రుల బృందం చర్చించింది. ఈ సందర్భంగా అధికారులు స్పందిస్తూ ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 98,985 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లుగా చెప్పారు. విద్యా సంస్థలు, హాస్పిటల్స్, వ్యాపార సంస్థలు, ఎంఎస్ఎంఈ, రైతు కేంద్రాల అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లుగా అధికారులు తెలిపారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై విద్యార్థులకు వ్యాస రచన, వక్తృత్వ, పెయింటింగ్ పోటీలు నిర్వహించామని అధికారులు తెలిపారు. నూతన జీఎస్టీ విధానం వల్ల కలిగే లబ్ధిపై రాష్ట్ర వ్యాప్తంగా హాస్పిటల్స్ లో 22,500 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లుగా తెలిపారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు ప్రజలకు సంక్షేమ పథకాలు, కార్యక్రమాల లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం ఎంతో అభినందనీయమని చెప్పారు. రాష్ట్రంలో టూరిజాన్ని అభివృద్ధి చేసి టూరిజం ద్వారా యువకులకు ఉద్యోగాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమని చెప్పారు. అమరావతి ప్రాంతంలో పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ నిర్మాణం చేసేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈ హోటల్స్ నిర్మించడం వల్ల యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వారు తెలిపారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల వల్ల దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంటుందని తెలిపారు. ఈ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థానానికి తీసుకువెళ్లాలనే కమిట్మెంట్తో పనిచేసే ఈ కూటమి ప్రభుత్వం ఈ 15 నెలల కాలంలో అనేక పాలసీస్ని రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకి, ప్రత్యేకంగా యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో అనేక పాలసీలని ఆమోదించిన విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు పర్టికులర్గా ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీ, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఏపీ టూరిజం పాలసీ, ఏపీ ఐటీ జీసీసీ పాలసీ, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ, ఏపీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ. ఈ పాలసీల ఆధారంగా వచ్చిన పెట్టుబడుల్ని, ఈ పాలసీలో నిర్దేశించబడిన ఇన్సెంటివ్స్ని వారికి ఇచ్చి దాదాపు 1,17,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, దాదాపు 65,000-70,000 ఉద్యోగ అవకాశాలు కల్పించే పెట్టుబడులకి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఏదైతే టూరిజం పాలసీ ఉందో, మరి ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి నుంచి కూడా టూరిజం ఒక గేమ్ చేంజర్ లాంటి పాలసీ, మన రాష్ట్రంలో టూరిజాన్ని అభివృద్ధి చేయడానికి అనేక అపారమైన వనరులు, అపారమైన అవకాశాలు ఉన్నాయి. దాన్ని మనం అందిపుచ్చుకొని డెవలప్ చేసినట్లయితే మన రాష్ట్రంలో యువతి యువకులకి మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కాబట్టి దాని మీద దృష్టి పెట్టాలని మరి మంత్రులకు కానివ్వండి, అధికారులకు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి నుంచి కూడా సూచించడం జరుగుతూ ఉంది. దానికోసం ప్రత్యేకమైన ల్యాండ్ పార్సెల్స్ని, ఎక్కడైతే టూరిజం ఎక్కువగా ఇష్టపడతారో ల్యాండ్ పార్సెల్ చేసి వాటిని డెవలప్ చేయడం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడం కానివ్వండి, చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. మరి దాంట్లో భాగంగా మరి చాలా స్టార్ హోటల్స్ ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. అమరావతిలో దస్పల్లా అమరావతి హోటల్స్ 200 కోట్ల పెట్టుబడి, 400 మందికి ఉద్యోగాలు, 180 రూములతో 4 స్టార్ హోటల్ని స్థాపించడానికి ముందుకు వచ్చిన ఏదైతే ప్రతిపాదన ఉందో ఆ ప్రతిపాదన ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా విఎస్కే హోటల్స్ రిసార్ట్స్ అరకు వ్యాలీలో 55 కోట్ల పెట్టుబడితో 98 మందికి ఉద్యోగాలు లభించే ఒక రిసార్ట్స్ని డెవలప్ చేయాలని చెప్పేసి వచ్చిన ప్రపోజల్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. దీంట్లో ప్రత్యేకంగా అభినందించాల్సింది, సపోర్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ ప్రమోటర్ ఒక ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తి. స్వయం కృషితో పైకొచ్చి తన స్వంత భూమి 13 ఎకరాలుంటే దాంట్లో ఈ రిసార్ట్స్ దాదాపు రిసార్ట్స్ అక్కడ నిర్మాణం చేస్తానికి తన 13 ఎకరాల భూమిలో ఈ రిసార్ట్స్ని డెవలప్ చేస్తానికి ముందుకు వచ్చారు. 55 కోట్లు పెట్టుబడి పెట్టి. మరి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఈ ప్రమోటర్కి అన్ని విధాలా కూడా సహకరించండి, ఎటువంటి ఇబ్బంది లేకోకుండా కూడా ఇది పూర్తి అయ్యేటట్టు చూడమని చెప్పారు. అంతేకాకుండా ఒక సూచన కూడా, ఒక ఆలోచన కూడా చేశారు. ఈ ఏరియాస్లో ఏదైతే ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయో
అక్కడ టూరిజం డెవలప్ చేయడానికి అవసరమైతే రుణం తీసుకుని దాంట్లో 50% ట్రైబల్స్ని పార్ట్నర్షిప్ ఇచ్చి ఈ హోటల్స్ కానీ రిసార్ట్స్ కానీ డెవలప్ చేసి అవి అవుట్సోర్సింగ్కి ఇస్తే, అంటే ఓబ్రాయ్ కానివ్వండి, తాజిక్ కానివ్వండి, మనం నిర్మాణం చేసి స్ట్రక్చర్ని కానీ ప్రాపర్టీని కనుక వాళ్ళకి ఇస్తే ఆ ప్రాపర్టీస్లో 50% ట్రైబ్స్కి భాగస్వామ్యం కల్పించి మహిళా సమస్యల సత్వర పరిష్కారానికి త్వరలో ఆన్లైన్ పోర్టల్ ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు. విద్యార్థులు విద్య, కెరీర్పై దృష్టి సారించాలని ఆమె వివరించారు. కురుపం ఘటనను సుమోటాగా స్వీకరించామని, సమస్య ఎక్కడైనా జరిగితే వెంటనే తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటామని అన్నారు. బాలికలు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పు అంటూ ఆమె హెచ్చరించారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని యూజీసీ ఉమెన్ స్టడీస్ సెంటర్, ఏపీ మహిళా కమిషన్ల సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ 1 కేబిఎన్ కళాశాలలో స్పాట్లైట్ సెక్షన్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా రాయపాటి శైలజ మాట్లాడుతూ, అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని ఒకరోజు జరుపుకోవడం కాదని, ఏడాది మొత్తం అవగాహన సదస్సులు జరుపుకున్నప్పుడే అద్భుత ఫలితాలు సాధించగలమని అన్నారు. చిన్నారులు, బాలికలు, మహిళలు స్వేచ్ఛగా, సంతోషంగా జీవించే హక్కు కలిగి ఉన్నారని ప్రతి ఒక్కరూ గుర్తించాలని అన్నారు. బాలికలు, మహిళలు చదువుకునే సమయంలో, ఉద్యోగ విధుల్లో ఉన్నటువంటి సమయంలో ఎటువంటి భయం లేకుండా జీవితం కొనసాగించేలా అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ విధులు, విధానాలపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకొని సమస్యల నుండి తమ దృష్టికి తీసుకొని రావాలని సూచించారు. అలాగే ప్రతి ఒక్కరూ మహిళా చట్టాలపై అవగాహన పెంచేలా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు. మహిళలు, బాలికలు స్వయంగా తమ కార్యాలయానికి రాలేని పరిస్థితులు ఉండటం, మరొక సందర్భంలో తమ వివరాలు గోప్యత వంటి విషయాలను గుర్తించి ఆన్లైన్ పోర్టల్ను సిద్ధం చేస్తున్నామని అన్నారు. ఆ పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేస్తే ఆ ఫిర్యాదు స్టేటస్ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని అన్నారు. కురుపం ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా తీసుకున్నామని అన్నారు. అక్టోబర్ 11 అంటే రేపు మామూలు ఇంటర్నేషనల్ గర్ల్స్ చైల్డ్ డే. సో దాన్ని పురస్కరించుకొని ఇక్కడ కేబిఎన్ కాలేజ్లో ఈరోజు ఒక సెషన్ అనేది చేస్తున్నారు ఇన్ అసోసియేషన్ విత్ విమెన్స్ కమిషన్. సో ఇంటర్నేషనల్ గర్ల్స్ చైల్డ్ డే అంటే ఆ ఒక్కరోజే ఆడపిల్లని సెలబ్రేట్ చేయటం కాదు, ఇయర్ రౌండ్ త్రూ అవుట్ హర్ లైఫ్ ఆడపిల్లని ఎలా చూడాలి, ఆడపిల్ల బయటకు వచ్చి చదువుకోవటానికి కానీ లేకపోతే పని చేయడానికి వచ్చినప్పుడు ఎలాంటి వాతావరణం అనేది క్రియేట్ చేయాలనే దాంట్లో కూడా ప్రభుత్వం చాలా స్టెప్స్ తీసుకుంటుంది. సో ఈరోజు ఒక స్పాట్లైట్ సెషన్ అనేది మేము చేయటం జరిగింది. ఏంటంటే విమెన్ కమిషన్ ఏం పని చేస్తుంది, అలాగే విమెన్ కమిషన్ ఏమేమి యాక్టివిటీస్ చేస్తుంది, ఒకటి పాష్ కానీ, పాక్సో కానీ, అలాగే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, అలాగే పోలీసులతో కోఆర్డినేట్ చేసుకొని అంటే ఫాస్ట్ పనిష్మెంట్ కానీ అదంతా కూడా ఎలా చేస్తున్నాం వాళ్ళతో కోఆర్డినేషన్తో. అలాగే ఆన్లైన్ పోర్టల్ అనేది స్టార్ట్ చేయబోతున్నాము విమెన్ కమిషన్ ఫర్ కంప్లైంట్స్, ఆన్లైన్ కంప్లైంట్స్ ఆర్ అనానిమస్ కంప్లైంట్స్ చేయటానికి. సో వీటన్నిటి గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేయటం జరిగింది. అలాగే మేము రియల్ లైఫ్లో చూసే సంఘటనలు, మా దగ్గరికి వచ్చే కంప్లైంట్స్ చాలా వరకు కూడా సొంతగా ఆడపిల్లలు తెలుసో తెలియకో జరుగుతున్నది. సో వాటి గురించి కూడా ఇక్కడ కూర్చున్న అమ్మాయిలకి వాటన్నిటి చెప్పి జాగ్రత్తగా ఉండాలి. అలాగే వాళ్ళు మెయిన్ ఫోకస్ ఎడ్యుకేషన్, అలాగే ఇండిపెండెంట్గా ఉండి వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు దాని మీద ఫోకస్ పెట్టాలని చెప్పటం. సో అలాగే ఇక్కడ కొంతమంది అమ్మాయిలు కూడా మాకు కొంచెం అడుగుతున్నారు, ఏమండి ఆడవాళ్ళ మీద ఓకే రేప్లు జరుగుతున్నాయి, ఆ తర్వాత కాంపన్సేషన్ అంటున్నారు, పనిష్మెంట్ అంటున్నారు, ఉంటున్నా కూడా ఇంకా జరుగుతున్నాయి కదా, వై డోంట్ యూ స్ట్రిక్టర్ పనిష్మెంట్స్ అనేవి ఎందుకు గవర్నమెంట్ చేయట్లేదు, మీరు ఎందుకు చెప్పరు, లెట్ ఆంధ్రప్రదేశ్ బి ద ఫస్ట్ స్టేట్ టు హ్యావ్ స్ట్రిక్టర్ పనిష్మెంట్ అగెయిన్స్ట్ పీపుల్ హూ కమిట్ ఇలాంటి రేప్స్. ఎందుకంటే ఏదైతే రేప్ జరిగిన ఆ విక్టిమ్ ఆ అమ్మాయికే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. సో ఇంకొకరు చేయకుండా కొంచెం స్ట్రిక్టర్ యాక్షన్స్ తీసుకురావచ్చు కదా అని యాక్చువల్లీ క్వశ్చన్ చేస్తున్నారు. విచ్ ఇస్ అ నైస్ థింగ్. ఎందుకంటే మనం ఎంత చేస్తున్నా, లేకపోతే ప్రభుత్వాలు షీ టీమ్స్ కానివ్వండి, లేకపోతే ప్రభుత్వాలు ఎన్నో ఎఫర్ట్స్ పెట్టి అవేర్నెస్ సెషన్స్ ఇవన్నీ క్రియేట్ చేసినా కూడా ఎక్కడో చోట ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి, ముఖ్యంగా ఆడపిల్లల మీద. అట్లీస్ట్ మైనర్స్ పాక్సో కేసులు కానివ్వండి, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇదేంటంటే మనిషి మైండ్ సెట్ అనేది ఒకటి మారాలి. అలాగే ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగినప్పుడు పనిష్మెంట్ ఇలా ఉంటుంది, స్ట్రిక్ట్గా ఉంటుంది. సో ఇది చూసి ఇంకొకరు చేయకుండా, ముందుకు రాకుండా పని చేయటానికి అనేది ఒక వాతావరణం అనేది మనం క్రియేట్ చేయాలి.
సో దీన్ని ఏంటంటే కేవలం మేము ఒక్కలమే కాదు, ప్రభుత్వం పెద్దలతో కూడా కూర్చొని మాట్లాడి ఎలా మనం ఒక మోడల్ స్టేట్ లాగా, మిగతా స్టేట్స్ కంటే మన ఒక మోడల్ స్టేట్ లాగా ఎలా ఒక అడుగు వేయాలి, స్టెప్ అహెడ్ అనేది కూడా ఇక్కడ మాకు స్టూడెంట్స్ అందరు కూడా మాట్లాడుతున్నారు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. ఎందుకంటే ఐఎమ్ హ్యాపీ వాళ్ళు క్వశ్చన్స్ అడగటంతో పాటు మేము సేఫ్గా ఉండాలంటే ఇంకా గవర్నమెంట్ ఏం చేయొచ్చు అనేది కూడా మాకు సజెషన్స్ ఇస్తున్నారు. సో ఇలాంటి అవేర్నెస్ సెషన్స్ అనేది ఇక్కడే కాదు, మేము స్టేట్ వైడ్ ఆల్రెడీ రాయలసీమ, ఉత్తరాంధ్రలో కూడా చేస్తున్నాము. ఎందుకంటే అవేర్నెస్ సెషన్స్ అనేది కేవలం ఒక అందరూ చేస్తూనే ఉన్నారు, అయినా ఇన్సిడెంట్స్ అనేది జరుగుతున్నాయి. సో దీన్ని ఏంటంటే ఇలాంటి సెషన్స్ కూడా ఒక పార్ట్ ఆఫ్ కరికులంగా చేయాలి స్కూల్స్లో కానీ అనేది ఆల్రెడీ కూడా మేము ఒకసారి ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఒకసారి మాట్లాడాము. దీన్ని ఎలా మేము ఇన్ అసోసియేషన్ విత్ అస్ ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది కూడా మాట్లాడాము. సో దీని గురించి ఈరోజు యాక్చువల్గా ఇక్కడ డిస్కస్ చేయటం జరిగిందన్నమాట. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో గత నెల రోజుల క్రితం అతిసార వ్యాధి ప్రబలి 4 చనిపోగా మరో 1000 మంది నగరంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స తీసుకోవడం జరిగిందని, ఇలాంటి ఘటనలను కూటమి ప్రభుత్వం పక్కదోవ పట్టించే విధంగా కౌన్సిల్ సమావేశంలో అధికారుల చేత అబద్ధాలు చెప్పించడం సరికాదని సిపిఎం రాష్ట్ర నేత సిహెచ్ బాబురావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నగరంలోని శ్రీశ్రీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం నేతలు మాట్లాడుతూ న్యూ రాజరాజేశ్వరిపేటలో అనుమతి లేని 4 వాటర్ ప్లాంట్ ద్వారా బయటకు వచ్చిన త్రాగునీరు కారణంగానే ఆ ప్రాంత ప్రజలు అనారోగ్య బారిన పడ్డారని, అసత్య ప్రచారాలు చేయడం సరికాదని మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పష్టమైన ప్రకటనలు ఎందుకు చేయటం లేదని ప్రశ్నించారు. ఈ ఘటనపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఉన్నత స్థాయి స్వతంత్ర దర్యాప్తు సంస్థతో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విజయవాడ నగరంలో న్యూ రాజరాజేశ్వరిపేటలో అతిసార డయేరియాతో 4 చనిపోయారు. సుమారుగా 1000 మంది ఆసుపత్రి పాలయ్యారు. అధికార లెక్కలు మాత్రం 380 మందినే చూపిస్తూ ఉన్నారు. దాదాపు నెల రోజులు గడిచింది. ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఉలుకు పలుకు లేదు. పైపెచ్చు తమ తప్పులని కప్పిపుచ్చుకోవటానికి విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్లో అధికారుల చేత కూటమి ప్రభుత్వం అబద్ధాలు చెప్పిస్తూ ఉంది. ఇది బాధ్యత రాహిత్యం. అంతేకాదు అవాస్తవాలతో తప్పులని కప్పిపుచ్చేటువంటి నేరపూరితమైన చర్యలకి కూటమి ప్రభుత్వం పూనుకుంటా ఉంది, ప్రజాప్రతినిధులు పూనుకుంటా ఉన్నారు. మా మున్సిపల్ కార్పొరేషన్ మంచినీళ్ళు బాగానే ఉన్నాయి. ప్రైవేటు ఆర్ఓ ప్లాంట్లో 4 వచ్చిన నీటి వల్లనే ఈ అతిసారం వచ్చింది. కాబట్టి మా తప్పు లేదు. అవి కూడా అనుమతి లేని వాటర్ ప్లాంట్లు, వాటిని సీజ్ చేశామని చెప్తున్నారు. ఈ ప్రభుత్వానికి సిగ్గుండాలి. రాష్ట్రం నడిబొడ్డున 100 మంది ఆసుపత్రి పాలై అల్లకల్లోలమైతే చల్లం లేదు. అబద్ధాలతో ప్రజలని నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే సిపిఎంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రభుత్వానికి ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే ఉన్నత స్థాయి స్వతంత్రమైనటువంటి విచారణ జరిపించండి. దానికి తోడుగా మీరే దీనికి బాధ్యత వహించాలి. మొదట వినాయక చవితి పందేళ్లలో ఆహారం దంటు వలన వచ్చిందని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మాకు ఏమీ లేదు, మా నీళ్ళన్నీ బాగానే ఉన్నాయని చెప్తున్నారు. మీకు ఏమి నివేదికలు వచ్చినాయి? ఆ నివేదికలను బయట పెట్టండి. విచారణ ఎవరు చేశారు, ఎక్కడ చేశారు, ఏ నివేదికలు వచ్చినాయి బయట పెట్టకుండా, కౌన్సిల్లో కూడా బయట పెట్టకుండా ఎవరికి చెప్తారు? సమాధానం ప్రజలకు జవాబుదారీతనం లేదా? ఇదొక్కటే కాదు, ఈ అతిసార వలన 4 చనిపోయారు, 1000 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఒక్కొక్కళ్ళు 1,00,000 నుండి 2 లక్షల రూపాయలు కూడా ప్రైవేట్ ఆసుపత్రిలో ఖర్చు పెట్టుకున్నారు. ఇప్పటికి 1 నయా పైసా ఇవ్వాల. దానికి తోడు 10 రోజులు 20 రోజులు పనులు కోల్పోయారు, ఉపాధి లేదు. అక్కడ చుట్టుపక్కల ఉన్న వ్యాపారాలన్నీ మూతేశారు, వాళ్ళు నష్టపోయారు. కోట్లాది రూపాయల ప్రజాధనం నష్టమే కాకుండా ఆరోగ్యాలు దెబ్బతినిపోయినాయి, ప్రాణ నష్టం జరిగింది. దీనికి ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలి. అందుకే
మృతుల కుటుంబాలకి 10 లక్షల రూపాయలు తక్కువలో తక్కువ కాకుండా సహాయం చేయడంతో పాటుగా ఎవరైతే ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నారో వాళ్ళందరికీ అయిన ఖర్చులు మొత్తం ముఖ్యమంత్రి నిధి నుండి సహాయం అందించాలి. గన్నవరం పోలీస్ స్టేషన్ జిల్లా నూతన ఎస్పీ బి విద్యాసాగర్ నాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జనరల్ విజిట్ లోనే పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేయడం జరిగిందని అన్నారు. స్టేషన్ లో పలు ఫైళ్లను పరిశీలించడం జరిగిందని, స్టేషన్ భవనం శిథిలా వ్యవస్థకు చేరిందని తెలిపారు. నూతన భవన నిర్మాణానికి ప్రపోజల్ పంపడం జరిగిందని, సిబ్బంది కొరత రాష్ట్ర వ్యాప్తంగా ఉందని, కొత్త రిక్రూట్మెంట్ అయితే గానీ ఈ సమస్య తీరదని స్పష్టం చేశారు. ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా అవుతున్నాయని, రోడ్డు ప్రమాదాల నివారణపై కూడా స్పాట్లు కనిపెట్టి తగు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది. ఇది సాధారణ తనిఖీలో భాగంగా ఇక్కడ ఉండే స్టేషన్ రికార్డ్స్ కానివ్వండి, సిబ్బంది పనితీరు, బేసిక్ అసెస్మెంట్ కోసం జిల్లాలో కొత్తగా వచ్చినందున ఈ పోలీస్ స్టేషన్ విజిట్స్లో భాగంగా ఇది రొటీన్గా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి క్రైమ్ రికార్డ్స్ కానీ ఈ మెయింటైన్ అవుతున్నాయి, కానీ ఇంకా కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఎస్హెచ్ఓస్కి సూచించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఉండే క్రైమ్ యొక్క నేచర్, అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేయడానికి కావాల్సిన ఎటువంటి మెజర్స్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది అన్నది ఇక్కడ మేజర్గా హైవే పాస్ అవుతుంది కాబట్టి, అండ్ విఐపి విజిట్స్లో ఉండే ఇబ్బందులు కానీ ఏదైనా ఇష్యూస్ ఏమున్నాయన్నది వారి గురించి ఇక్కడ చర్చించడం. ఆల్రెడీ స్టేషన్ పాడైపోయిన పరిస్థితికి వచ్చింది కాబట్టి దానికోసం ప్రపోజల్స్ పెట్టాము. ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్. విఐపీలకి మనకి ఎయిర్పోర్ట్ సంబంధించి కూడా ప్రతిరోజు విఐపీలకి బందోబస్తు అనేది అధికంగా ఉంటుంది. స్టాఫ్ చూస్తేనేమో కొరత అంటున్నారు. ఇక్కడ దాని మీద మీరేమన్నా స్టాఫ్ సార్ సిబ్బంది కొరత అనేది ఒక స్టాక్ వస్తుంది. సిబ్బంది కొరత మొత్తం ఆంధ్రప్రదేశ్ పోలీసులో అన్ని పోలీస్ స్టేషన్లో ఉన్నాయి, దీంట్లో కాదు. దానికోసం రాష్ట్ర ప్రభుత్వం రిక్రూట్మెంట్ అనేది పెట్టింది కాబట్టి వాళ్ళకి ట్రైనింగ్ అయ్యి వస్తే సిబ్బంది కొరత అనేది కొంతవరకు తగ్గుతుంది. అది కాకుండా సబ్సిక్వెంట్గా కూడా నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యే అవకాశం ఫర్దర్గా కూడా ఉంటుంది సార్. అవి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్. అంటే మనకి ఒక్క పోలీస్ స్టేషన్లో ఉండే ఫెనామినన్ కాదు, స్టేట్ వైడ్ ఫెనామినన్. గన్నవరం మండలం బీబీగూడెం పురుషోత్తపట్నం గ్రామాల్లో ఏర్పాటు చేసిన కాకస్ గోడలను రెవెన్యూ, పోలీస్, ఫైర్ అధికారులు తనిఖీ చేశారు. గోడన్ లైసెన్స్, ఫైర్ సేఫ్టీ పనితీరును తహసీల్దార్ కె శివయ్య, ఎస్ఐ కిషోర్, ఫైర్ ఎస్ఐ షేక్ జాన్ అహ్మద్ పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శివయ్య మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని 3 కాకస్ గోడలను రెవెన్యూ, పోలీస్, ఫైర్ డిపార్ట్మెంట్లు కలిసి తనిఖీ చేయడం జరిగిందని వారు తెలిపారు. గోడన్ లైసెన్స్, ఫైర్ సేఫ్టీ పనితీరు పరిశీలించడం జరిగిందని అన్నారు. మండలంలో ఎక్కడైనా అనధికారికంగా కాకస్ నిల్వలు ఉంచితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెవెన్యూ, పోలీస్ పర్యవేక్షణ నిరంతరం కొనసాగుతుందని, ఎక్కడైనా అనధికారికంగా అమ్మితే 100కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు అలా ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మేము కూడా అందరం కూడా మండలంలో ఉన్నటువంటి ఈ క్రాకర్స్ గోడౌన్స్ని తనిఖీ చేశాము. మనకి బాహుబలేంద్రగూడెంలో 2 గోడౌన్స్, మెయిన్ గోడౌన్స్ ఉన్నాయి. ఒక 2 lakhs కెపాసిటీతో ఒకటి, అలాగే ఇంకొక గోడౌన్ కూడా ఒక 15,000 కెపాసిటీతో ఉంది. అక్కడే రెండు లైసెన్స్లు ఉన్నాయి అక్కడ కూడా. అలాగే పురుషోత్తపట్నంలో కూడా 2 lakhs కెపాసిటీతో ఇంకో గోడౌన్ ఉంది. ఇదంతా కూడా వీళ్ళంతా కూడా శివకాశి నుంచి సరుకు తీసుకొచ్చుకోవడం, ఇక్కడ స్టోర్ చేసుకోవడం చేస్తున్నారు. ఇక్కడ ఎవరు కూడా తయారు చేయడం కానీ ఏమీ లేదు. జస్ట్ వీళ్ళంతా కూడా జస్ట్ స్టోర్ చేసుకుని హోల్సేలర్స్కి ఇచ్చుకుంటారు. దీని అంతా కూడా నామ్స్ ప్రకారం వీళ్ళకి లైసెన్స్ ఉందా లేదా, L3 లైసెన్స్ ఉందా లేదా, అలాగే L2 లైసెన్స్ ఉందా లేదా, ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి నామ్స్ ప్రకారమే వీళ్ళంతా కూడా పెట్టారా లేదా, అలాగే GST వీళ్ళకి ఉందా లేదా, లేబర్ లైసెన్స్ ఉందా లేదా, ఇక్కడ పనిచేసే వర్కర్స్ అందరికీ కూడా ఆ లైసెన్స్ ఇన్సూరెన్స్ చేయించారా లేదా అనేది కూడా వెరిఫై చేశాము. అలాగే ఏదన్నా ఇన్ కేస్ అంతా మొత్తం ముందస్తు జాగ్రత్తలుగా తీసుకుంటున్నాము. అలాగే వాటర్ కూడా వీళ్ళకి ఫైర్ అలార్మ్స్ ఉన్నాయా లేదా, స్మోక్ అలార్మ్స్ ఉన్నాయా లేదా చెక్ చేయడం జరిగింది. యాజ్ పర్ ది నామ్స్ ఉన్నాయి, అందరికీ కూడా లైసెన్స్లు ఉన్నాయి. దెర్ ఈజ్ నో ఇష్యూ. ఒక యజ్ఞనారాయణ అనే అతనికి మాత్రమే, భవానీ ఫైర్ వర్క్స్ మాత్రమే ఫైనల్ లైసెన్స్ రావాలి. అది 1 or 2 daysలో అతను సబ్మిట్ చేస్తానని చెప్పాడు. ఇంకా మనకి దీపావళి 20వ తారీఖు కాబట్టి వీళ్ళు అతని దగ్గర నుంచి తీసుకొచ్చుకుంటాము. అలాగే మిగతా ఎక్కడ కూడా మండలంలో ఏ విధమైన అనాథరైజ్డ్ పాయింట్లు లేకుండా మేము పెట్రోలింగ్ చేస్తాము. అలాగే మా VROస్ని, అలాగే కానిస్టేబుల్స్ని కూడా అందరినీ కూడా తిప్పడం జరుగుతుంది. ఎవరైనా సరే ప్రజలు కూడా ఎక్కడైనా సరే అనాథరైజ్డ్గా డంప్ కానీ ఇలా ఏదైనా అమ్ముతారని తెలిస్తే మాకు ఫోన్ చేయవచ్చు, 100కి ఫోన్ చేయవచ్చు.
మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ విద్యారంగాన్ని దేశ భవిష్యత్తుకు పునాదిగా భావిస్తుందని, అందుకే రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్న కాలంలో ఏకంగా 2 లక్షల మంది ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిన ఏకైక పార్టీ తమదే అని ఆ పార్టీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నాదెండ్ల బ్రహ్మం చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 196,000 మంది ఉపాధ్యాయులు టీడీపీ హయాంలో ఉద్యోగాలు పొందిన వారేనని ఆయన స్పష్టం చేశారు. విద్యారంగాన్ని మెరుగుపరచడం, ఉపాధ్యాయులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందని లోకేష్ విశ్వసిస్తున్నారన్నారు. 2019 ఎన్నికల ముందు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 2 లక్షల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశానని, మెగా డిఎస్సీ ప్రకటిస్తానని హామీ ఇచ్చిన అధికారంలోకి వచ్చాక 5 ఏళ్లలో కనీసం ఒక్క డిఎస్సీ కూడా ప్రకటించలేదని విమర్శించారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారైనా నేడు లోకేష్ గారైనా సరే ఉపాధ్యాయులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. భవిష్యత్తు తరాలను ఉపాధ్యాయులే తీర్చిదిద్దుతారు. ఉపాధ్యాయులు తీర్చిదిద్దిన విద్యార్థుల ద్వారానే ఈ యొక్క దేశం నిర్మితమవుతుంది, రాష్ట్రాలు నిర్మితమవుతాయనే ఉద్దేశంతో మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 లక్షల మంది ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసినటువంటి ఏకైక పార్టీ, ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి నేను గర్వంగా చెప్తా ఉన్నాను. అంతేకాకుండా మొన్న ఏదైతే 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి 2 లక్షల ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ ఉన్నాయి, నేను అధికారంలో రాగానే జాబ్ క్యాలెండర్ ద్వారా మెగా డిఎస్సీ ప్రకటించి భర్తీ చేస్తానని చెప్పేసి ఊరు గ్రామం తిరిగి, గల్లీ తిరిగి మరి నిరుద్యోగులకు, యువతకు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత జంబో డిఎస్సీ అన్నాడు, మెగా డిఎస్సీ అన్నాడు, మినీ డిఎస్సీ అన్నాడు. కానీ 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సీ కూడా ప్రకటించకుండా యువతని, విద్యార్థుల్ని మోసం చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే, పాదయాత్రలో నారా లోకేష్ గారు యువగలంలో నడుస్తున్న సందర్భంలో ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా మేము డిఎస్సికి ప్రిపేర్ అయ్యాము, 5 సంవత్సరాలుగా మేము నమ్మాము, ఓట్లేసాము, 5 సంవత్సరాల్లో ఒక డిఎస్సి వేయకపోగా మమ్మల్ని మోసం చేశారని చెప్పేసి లోకేష్ గారి దృష్టికి వస్తే, లోకేష్ గారు ఆ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం డిఎస్సి మీద పెడతామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇచ్చినటువంటి హామీలో భాగంగా నారా లోకేష్ గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి ప్రమాణ స్వీకారం తర్వాత తొలి సంతకం డిఎస్సి మీద పెట్టి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునేటువంటి ప్రాసెస్లో భాగంగా 150 రోజుల్లో 16,347 ఉపాధ్యాయుల భర్తీ చేసినటువంటి ఏకైక మంత్రి నారా లోకేష్ గారు, ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నెల్లూరులో విశ్వ సముద్ర గ్రూప్ ప్రాజెక్టులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు. పోర్టులు, ఎయిర్పోర్ట్లతో జిల్లాకు మహర్దశని వ్యాఖ్య. పదహారున కర్నూలులో సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ విజయోత్సవ సభ. ప్రధాని మోడీ సభను విజయవంతం చేయాలన్న మంత్రి నారా లోకేష్. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.